చదువుతున్నది దశమస్కందం అధ్యాయం 38 శ్లోకం 39. నివేద్యగాం చాతిదయో సంబాహ్య శాంతమాదృత అన్నం బహుగుణం మేద్యం శ్రద్ధయోపాహరద్విభు. సర్వశక్తిమంతుడగు బలరాముడు అక్రూరునకు గోవును సమర్పించి శమను తొలగించుటకు పాద సంవాహనము చేసిన పిదప పరమాదరణముతోనూ శ్రద్ధతోనూ నానా రుచులు కలిగిన అన్నమును అతనికి పెట్టెను. దీనికి ముందు శ్లోకంలో కూడా భాష్యం లేదు, అందువల్ల అది కూడా చదువుతాను. అక్రూరుడు ప్రణతుడై నిలువగా సంకర్షణుడు బలరాముడు అతని ముకుళిత హస్తములను పట్టుకొనిన వాడై పిదప కృష్ణునితో కూడి అతనిని ఇంటిలోకి తీసుకొని పోయెను. ప్రయాణము సుఖముగా జరిగినదా అని ప్రశ్నించిన పిమ్మట అతడు అక్రూరునికి ఉత్తమాసనము నొసగి విధిపూర్వకముగా పాద ప్రక్షాళనము కావించి తేనె కలిపిన క్షీరమును ఆదరముతో సమర్పించను. ఈ యొక్క శ్లోకంలో మనం అనుకోవచ్చు, భగవంతుడు భక్తుడైనటువంటి అక్రూరుడికి పాద ప్రక్షాళన చేయడం ఏంటి, పాదాలు ఒత్తడం ఏంటి అంటే అలసిపోయి వచ్చాడు అని. ఇవన్నీ ఏంటి? భగవంతునికి మనం అవన్నీ చేయాలి, కానీ భక్తుడికి భగవంతుడు చేయడం ఏంటి అనేటువంటి సందేహం మనలో కలగచ్చు. కానీ బృహద్భాగవతామృతంలో ఏం చెప్పారు అంటే, భక్తిలో పురోభివృద్ధిని సాధించాలంటే చైతన్య మహాప్రభు చెప్పారు, దాస దాసానుదాస. భగవంతుడికి సేవించుకుంటూ ఉన్నా కానీ ఎవరైనా ఉన్నతమైన భక్తులు మనకెదురొస్తే భగవంతుని అనుమతి తీసుకొని ఆ భక్తునికి గౌరవాలు అర్పించాలంట. మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే, నేను చేసే సర్వీస్ చాలా గొప్పది కదా, ఎవరు వస్తే ఏముందిలే, మనం ఉన్నతమైన భక్తులకి గౌరవించడం అన్నటువంటిది చెయ్యం. అంటే అవగాహన లేని దానివల్ల. ఒక్కోసారి మనందరూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ ముందు నేను నమస్కరిస్తే ప్రణములితే నా ప్రెస్టేజ్ ఏమవుద్ది. ఇక్కడ భక్తుల ఆశీస్సులతోటి భగవంతుని దగ్గరికి మనం వెళ్తాం, కానీ వాళ్ళందరి ముందు ప్రెస్టేజ్ తక్కువ అవుద్దంటే వాళ్ళెవరో మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళరు. భగవంతుడు ఒక ఉదాహరణగా ఉండడం కోసం అతిథిని ఎట్లా గౌరవించాలా, భక్తులను ఎట్లా గౌరవించాలా అనేది ఒక ఉదాహరణ. కురుక్షేత్ర సంగ్రామంలో మహాభారతంలో వివరిస్తారన్నమాట. భగవంతుడు అర్జునునికి రథాన్ని తోలుతూ ఉన్నాడు. తోలడమే కాకుండా ఆ గుర్రాలు అలసిపోతే ఆ గుర్రాల యొక్క పాదాలకి భగవంతుడు మసాజ్ చేసేవాడండి. ఏంటి? అశ్వాలకి భగవంతుడు స్వయంగా మసాజ్ చేసేవాడంట. వాటికి కొంచెం దానా తినిపించేవాడంట. తర్వాత వాటితో చెప్పేవాడంట, నా భక్తుడైన అర్జునుడు రథానికి మీరు రథసారథ్యం వహిస్తూ ఉన్నారు, చాలా కృతజ్ఞతలు మీకు అని చెప్పి భగవంతుడు ఆ అశ్వాలతో మాట్లాడేవాడంట. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అశ్వాలకు కూడా ఎంత ఉత్సాహం వచ్చేది అంటే, మనోవేగంతో సమానంగా ప్రయాణం చేసేటువంటి అవి, ఆ రథాన్ని తీసుకొని వెళ్ళేటువంటి మనోవేగంతో. అంటే మనసు ఇక్కడుండి ఢిల్లీలో ఉన్నట్టు ఊహించుకోవచ్చు మనం. ఇక్కడే కూర్చొని ఉంటాం,
ఎన్నిసార్లు ప్రవచనంలో ఎక్కడికో వెళ్ళిపోద్ది, మళ్ళీ వస్తుంది, వస్తుంది. జపం చేసేటప్పుడు ఎన్నిసార్లు వెళ్ళిపోద్ది, వస్తుంది. చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. సో మనోవేగంతో సమానంగా ఆ అశ్వాలు పరిగెత్తుతున్నాయంట, అంత వేగంగా. పగలంతా అర్జునుడికి రథసారథ్యం వహించినటువంటి ఆ దేవదేవుడు రాత్రిపూట పాండవులందరూ కూడా యుద్ధములో అలసిపోయి విశ్రమించి ఉంటే ఆయన ఒక ఖడ్గాన్ని ఒక డాలుని పట్టుకొని వాళ్ళు విశ్రమించినటువంటి గుడారాల ముందు గస్తీ కాసేవాడంట భగవంతుడు రాత్రంతా నిద్ర లేకుండా. రాత్రంతా నిద్ర లేకుండా గస్తీ కాసేవాడంట. ఏమో చప్పట్లు చాలా నీరసం కొడుతున్నారు. ఎంత గొప్ప విశేషం. పగలంతా రథసారథ్యం చేసి రాత్రి మళ్ళా పాండవులు విశ్రమించారంటే వాళ్ళకి కాపలా కాస్తున్నాడు భగవంతుడు. ఎవరైనా దుర్మార్గులు తుచ్చమైన భావనతో రాత్రిపూట నిద్రించే వాళ్ళ మీద కూడా ఆక్రమణ ఏమైనా చేస్తారేమో అని చెప్పి రాత్రంతా నిద్ర మానుకొని భగవంతుడు ఆయన గస్తీ కాస్తున్నాడు. మన పూర్వాచార్యులందరూ కూడా జీవగోస్వామి ఆయన విద్యను అభ్యసించిన తర్వాత సనాతన గోస్వామి దగ్గరికి వచ్చారు. సార్వభౌమ భట్టాచార్య దగ్గర విద్యను అభ్యసించారు. సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి నన్ను మీ శిష్యరేణువులుగా స్వీకరించండి అన్నారు. సనాతన గోస్వామి చెప్పారు, నేనెవరిని శిష్యులుగా స్వీకరించలేను, నాకు అర్హత లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రవచనం మొదలై 5 నిమిషాలు కూడా కాలేదు, కానీ భాగవతం మనసుకి ఎంత ప్రశాంతతను ఇస్తుందంటే చక్కటి నిద్ర, కమ్మటి నిద్ర, కమ్మగా, నిర్మలంగా. సో ఆయన రూపగోస్వామి దగ్గరికి వెళ్ళారు. గురువుని ప్రసన్నం చేసుకునేదానికి రూపగోస్వామి దగ్గర జీవగోస్వామి ఆయనకి రోజు పాదాలు ఒత్తేటువంటి వారు, ఆయనకు ప్రసాదాన్ని తయారు చేసి వడ్డించేవాళ్ళు. జీవగోస్వామి అన్ని ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు. తర్వాత ఆయన గ్రంథాలు రాస్తూ ఉంటే విసనకర్రతో విసురుతూ ఉండేటువంటి వారు జీవగోస్వామి. ఆయన బహిర్భూమికి వెళ్తే ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసేటువంటి వారు. సో ఒక శిష్యుడు గురువుకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా జీవగోస్వామి రూపగోస్వామికి చేయడం జరుగుతుందన్నమాట. ఎందువల్ల అంటే అంత వినమ్రమైనటువంటి సేవలు మనం చేయాలా అంటే అహంకారం అనుమతించదు. భగవంతుడే ఎన్నో సందర్భాల్లో ఉదాహరణగా నిలబడతాడు వినమ్రమైన సేవ చేయడానికి. ఎందువల్ల గీతలో స్వయంగా చెప్పారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తేవ తరోజన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఒక నాయకుడుగా ఏ పని చేస్తే సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. సుధాముడు వచ్చాడు కృష్ణుని యొక్క అంతఃపురానికి. భగవంతుడికి తెలిసి పరుగున వెళ్ళి సుధాముడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. సుధాముడికి పక్కటెముకలన్నీ కూడా బయటకు వచ్చున్నాయంట. అక్కడ ఉన్నటువంటి దాసీజనులు అనుకుంటున్నారంట, రుక్మిణిని ఆలింగనం చేసుకోవడం చూసాం, సత్యభామను ఆలింగనం చేసుకోవడం చూసాం, బలదేవుణ్ణి ఆలింగనం చేసుకోవడం చూసాం. ఎవరబ్బా ఈ బక్క చిక్కిన విప్రుడు, ఈయనని ఆలింగనం చేసుకుంటున్నాడు భగవంతుడు, ఆయన ఎముకలు గుచ్చుకొని ఈయనకేమైనా నొప్పిస్తాయేమో. అంతటితో ఆగిపోయాడా భగవంతుడు?
ఆయన్ని తీసుకుని వచ్చి పాదాలు కడిగాడు. పాదాలు కడిగిన తర్వాత, అమ్మా దర్శనం చేయండి అమ్మా, మొదట ఫోటోల తర్వాత దిగచ్చు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ఫీలు, ఫోటోలు, విగ్రహాలకు ఫోటోలు దిగకూడదనే జ్ఞానం ఉండాలా. సో ఆ సుధామ విప్రునికి పాద ప్రక్షాళన చేసిన తరువాత ఆ పాదాలను తన సింహాసనము మీద సుధాముణ్ణి కూర్చుండబెట్టి ఆ పాదాలను తన ఒళ్ళిలో పెట్టుకొని సున్నితమైన వస్త్రముతో ఆ పాదాలు తుడుస్తూ ఉన్నప్పుడు ఆ పాదాలలో ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయంట. పాదరక్షలు లేకుండా నడిచి వచ్చాడు కదా ఎన్నో వందల కిలోమీటర్లు సుధాముడు. చాలా జాగ్రత్తగా ఆ యొక్క పాదములకు గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళన్నీ కూడా తీసి రక్తము కారుతుంటే చందన లేపనమును అర్పిస్తూ ఉన్నాడంట భగవంతుడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే రుక్మిణి అమ్మ ఏం చేస్తుంది? ఆమె వింజామర తీసుకుని విసురుతూ ఉంది. వింజామర తీసుకుని విసురుతూ ఉంది సుధామునికి. తర్వాత తన స్వహస్తాలతోటి సుధామునికి భోజనం వడ్డిస్తూ ఉన్నాడు. ఇక్కడ అక్రూరుల వారికి వడ్డిస్తూ ఉన్నారు. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా పాద ప్రక్షాళన చేశారు. బలదేవుడు స్వయంగా ఆయన పాదాలు ఒత్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందువల్ల? ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాడు కదా, అలసిపోయి ఉంటాడని చెప్పి పాదాలు ఒత్తుతూ ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించడానికి రహస్యం ఇదే, భక్తులను సేవించడం. భక్తులను సేవించడం. బృహద్ భాగవతామృతంలో ఏం చెప్తున్నారు అంటే, ఎవరన్నా నేను కృష్ణుణ్ణి 24 గంటలు సేవిస్తాను కానీ భక్తులను మాత్రం అసలు సేవించను అంటే, ఆ కృష్ణుని సేవ చేసేటువంటి 24 గంటలు సేవించేటువంటి సేవ ఫలము దక్కదంట. ఆ సేవా ఫలం దక్కదంట. కృష్ణుని నువ్వు 24 గంటలు సేవించినా ఆయన భక్తుల్ని నువ్వు సేవించకపోతే ఆ సేవా ఫలం నీకు దక్కదు అని చెప్పి బృహద్ భాగవతామృతంలో చెప్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా ఇవన్నీ తెలుసుకోవాలా. గురువుని ఏ రకంగా మనం సేవించుకోవాలా? సనాతన గోస్వామికి ఏదో చెడు నీరు తాగడం వల్ల ఆయన శరీరం అంతా కూడా పుండ్లు వచ్చాయి, బాయిల్స్. అవి ఎంత చేసినా తగ్గట్లేదు. శరీరం అంతా చీము నెత్తురు గారుతూ ఉంది, దుర్గంధం కొడుతూ ఉంటే ఆయన బృందావనం నుంచి ఏమనుకున్నారంటే, రథయాత్ర సమయంలో పూరికి వెళ్ళిపోయి పూరిలో చైతన్య మహాప్రభుని దర్శించి జగన్నాథుడిని రథం మీద దర్శించి ఆ జగన్నాథ రథచక్రాల కింద శరీరాన్ని వదిలిపెట్టాలా అని చెప్పి అనుకున్నారు. ఇంతకుముందు రోజుల్లో అది చాలా ఎక్కువగా ఉండేదంట. ఎందువల్ల అంటే, జగన్నాథుని రథం మీద దర్శించి ఆయన రథచక్రాల కింద ప్రాణం వదిలేస్తే మోక్షం వచ్చేస్తా అని చెప్పి రథం కింద పడి చాలామంది మరణించేవాళ్ళు. ఆ ఉద్దేశంతో సనాతన గోస్వామి పూరి వచ్చాడు. పూరిలో శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా సిద్ధబకుళ్ళ దగ్గరికి వచ్చేవారు. సిద్ధబకుల్ అనే ప్రదేశం హరిదాస్ ఠాకూర్ల వారు నివసించేటువంటి ప్రదేశం. అక్కడ ఒక బకుల వృక్షం ఉంది. ఆ వృక్షము కింద కూర్చొని హరిదాస్ ఠాకూర్
రోజుకి 3 లక్షల నామాలు జపించేవారు. మనకేంటి అంటే 16 మాలలు జపం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతి మాల చేసిన తర్వాత మనం ఆ సాక్షి మాల చూసుకుంటా ఉంటాం, అబ్బా ఇంకా అవ్వలేదా, ఇంకా అవ్వలేదా, ఇంకా. ఎందువల్ల అంటే నామరుచి లేదు, నామరుచి లేదు. నామరుచి కలగాలంటే ఇవన్నీ చేయాలా. భక్తుల్ని సేవించుకోవడం, భక్తుల్ని గౌరవించడం, భక్తుల్ని పూజించడం, శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం, ఇవన్నీ ఇవన్నీ మనం ఏంటి అంటే రకరకాల అపరాధములు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉన్నాయి మనలో. వీటన్నిటి వల్ల ఏంటి అంటే నామరుచి కలగట్లేదు. కష్టం మీద పల్టీలు కొట్టి 16 కంప్లీట్ చేస్తాం. కానీ హరిదాస్ ఠాకూర్ ఇటువంటి మహాత్ములకి ఏంటి అంటే నామం ఆపాలన్నా ఆగదు నాలుక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పొరపాటున నామం ఆపాలన్నా ఆగదు, అది నాలుక అలవాటు పడిపోయింది. చేస్తూనే ఉంటారు 3 లక్షల నామాలని చేశారు. మరి అన్ని నామాలు చేసినా ఆయన గుళ్ళోకి వదిలేవాళ్ళు కాదు. ఎందువల్ల? మహమ్మదీయుడు. ఇంతకుముందు ఇటువంటి నియమాలన్నీ ఎందుకు పెట్టారు అంటే మహమ్మదీయుడు అంటే గో హత్య చేస్తాడు, గో మాంసాన్ని భుజిస్తాడు, చాలా పాపం అది. ఇటువంటి నియమాలు పెడితే భగవంతుణ్ణి దర్శించాలా అనేటువంటి ఉద్దేశంతో అయినా ఈ పాపాలు చేయడం మానేస్తారేమో అని చెప్పి నియమాలు పెట్టారు. అదేదో అంటరానితనమో ఇంకోటో కాదు. నేను ఒకరోజు కర్ణాటకలో ఒక అడవి మధ్యలో ఒక దేవాలయం ఉంది, బిలిబిలి రంగా ఏదో పేరు. ఆ దేవాలయాలకి దర్శనానికి వెళ్ళాను. సాయంత్రం రోజు కూడా పల్లకి ఉత్సవం జరుగుతుంది అక్కడేంటి అంటే ప్రత్యేకత, స్వామివారు ప్రతిరోజు రాత్రి వేటకెళ్తాడంట. ఆయనకి చెప్పులు కుట్టేవాళ్ళు ఒక ఆయన ఒక ప్రదేశంలో ఉంటాడు, ఇంకొక ఆయన ఇంకో ప్రదేశంలో ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిపి ఒక్కొక్క చెప్పు పాదరక్షలు కుట్టుకొని వస్తారు. ఆ 2 తెచ్చి భగవంతుడి ముందు పెడితే 2 మ్యాచ్ అవుతాయి, డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అవి సంవత్సరం మారుస్తారు. ఆ పాదరక్షలు వేసుకుని భగవంతుడు వేటకెళ్తాడు అనేటువంటిది వాళ్ళ యొక్క విశ్వాసం. అవి అద్దాల పెట్టెలో పెట్టుంటారు. రోజులు గడిచే కొంది మనం చెప్పులు వాడితే అరుగుతాయి కదా, ఆ పాద ముద్రికలు అరిగినట్టుగా ఆ యొక్క పాదరక్షల మీద గుర్తులు ఏర్పడతాయి అన్నమాట. అవి అద్దాల పెట్టెలోనే ఉంటాయి. సో నేను ఒకరోజు, అది ఎంత దట్టమైన అడవి అంటే మనం వెళ్తూ ఉంటే కొన్ని జంతువులు మన కార్ల ముందు అంతా తిరుగుతూ ఉంటాయి. రాత్రిపూట అలో చేయరు కూడా. సో నేను ఆ రోజు అక్కడే స్టే చేసి, చాలా తక్కువ రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడ స్టే చేసి ఆ పల్లకి ఉత్సవానికి వెళ్ళాను. బాగా చలిగా కూడా ఉంటుంది. ఆ పల్లకి ఉత్సవానికి మోయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సింగిల్ యాక్షన్లో లేరు, డబుల్ యాక్షన్లో ఉన్నారు. గుప్పు గుప్పుమని సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. వాళ్ళు ఆ పల్లకి మోసేటప్పుడు తప్పనడుగులు వేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది, ఈ మద్యాన్ని సేవించేవాళ్ళు, మాంసాన్ని భుజించేవాళ్ళు భగవత్ కైంకర్యానికి ఇంతకు ముందు రోజుల్లో ఎందుకు అనుమతించేవాళ్ళు కాదు అంటే, పొరపాటున
ఆ మద్యం కొంచెం ఎక్కువ అయ్యి వాళ్ళు తప్పటడుగ్గా నేసి ఆ విగ్రహం కూడా కింద పడిపోద్ది, ఆ పల్లకి కూడా కింద పడిపోద్ది. భగవంతుణ్ణి సేవించుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం సేవించాలా, ఎంత జాగ్రత్తగా మనం సేవించాలి, ఎంత భక్తితోటి, ఎంత గౌరవంతో. గర్భగృహంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడకూడదంట భగవత్ సన్నిధిలో. సేవ అంతే, సైలెంట్గా. మన భక్తులు కూడా కొన్ని తెలియదు, అక్కడ రకరకాల మాటలు ఇవన్నీ తగ్గించేయాలి. చాలా అపరాధం. ఎందువల్ల అంటే ఎవరన్నా పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ముందు మనం ఎట్లా వ్యవహరించుకోవాలో తెలుసుకోవాలి కదా. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడే మనం చాలా భయము భక్తితో ఉంటాం. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి ఏదైనా పనితో వెళ్ళారు, మీరు ఎట్టుంటారు? ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, నన్ను కొత్తగా వచ్చిన సినిమా చూసావా? కలెక్టర్ తట్టంటే వీడిని కూడా లోపలికి పంపించిన, బయట గంటేంటారు వీడిని, అవునా కదా? మనం ఏ పని మీద వచ్చామో జస్ట్ అంతే, ఇంకెక్కువ ఎక్స్ట్రా మాటలు ఉండకూడదు. ఒక్క జిల్లా అధికారితోనే అట్టున్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవత్ సేవలో ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వ్యవహరించుకోవాలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలా, ఆయనతో ఎట్లా వ్యవహరించుకోవాలి మనం. సో ఇంతకు ముందు రోజుల్లో గోవు యొక్క మాంసాన్ని, ఇటువంటి మద్యాన్ని, ఇటువంటి సేవించే వాళ్ళందరినీ కూడా మందిరాల్లోకి అనుమతించేటువంటి వారు కాదు. ఆ యొక్క పవిత్రమైన ప్రదేశాన్ని వాళ్ళు అపవిత్రం చేస్తారు. మేము గుడి ప్రారంభంలో మొదలుపెట్టినప్పుడు అప్పుడప్పుడే సెక్యూరిటీని అందరినీ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకడు తాగేసి వచ్చేసాడు లోపలికి. ఎంత ర్యాకెట్ సృష్టించాడంటే వాడు పరిగెత్తుకుంటా అక్కడెక్కేస్తాడు, ఇక్కడెక్కేస్తాడు, ఆయన లోపలికి దూకి లోపలికి వెళ్ళిపోవాలంటాడు, రకరకాలన్నమాట. సో అందుకని ఇప్పుడు దాన్ని ఏంటి అంటే ఒక అంటరానితనం అది ఇది అని చెప్పి ఏదేదో సృష్టించేశారు. సనాతన ధర్మంలో ఈ అంటరానితనాలు ఉన్నాయి. అది అంటరానితనం కాదు, ప్రాక్టికల్గా ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని వీళ్ళు అశౌచం చేస్తారు. అందుకని చెప్పి ఈ నియమాలు పెట్టారు. సో హరిదాస్ ఠాకూర్ ఆయన పుట్టుకతో మహమ్మదీయుడు కాబట్టి మందిర ప్రవేశం లేదు. కానీ ఆ జగన్నాథుడే భక్తావతారిగా పూరీ క్షేత్రంలో నివాసం ఉంటున్నారు, గంభీరలో. అదే జగన్నాథుడు కృష్ణ చైతన్యుడిగా ఆయన పూరీ క్షేత్రంలో ఉన్నారు. ఈయనకి మందిర ప్రవేశం లేదు, దర్శనం అవ్వట్లేదు అని చెప్పి స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు సిద్ధ భక్తుల దగ్గరికి వచ్చి హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇచ్చేవాళ్ళు. ఈరోజు హరిదాస్ ఠాకూర్ల వారితో పాటు ఎవరున్నారు? జీవ గోస్వామి, మిస్లింక్, సనాతన గోస్వామి. ఆయన చైతన్య మహాప్రభుని అక్కడికి ఎట్లాగో వస్తారు కదా, దర్శనం చేసి తర్వాత రథం కింద పడి ప్రాణత్యాగం చేయాలని చెప్పి వచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చారు, వచ్చి హరిదాస్ ఠాకూర్కి దర్శనం ఇచ్చారు. ఈ లోపల ఈయన ఒక పొదచాటును దాక్కొని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని చూసి, ఏ దొంగ 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 అని చెప్పారు. సనాతన గోస్వామి గడగడగడగడ వణికేస్తున్నారు. ఏంటి దొంగ 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 అంటున్నారు. నన్ను దగ్గరికి వస్తున్నారు. స్వామి, నేను కురూపిని, అంటరాని వాడిని, దయచేసి దగ్గరకు రావద్దు అని వెనక్కి వెళ్తుంటే ఈయన ఇంకా వేగం పెంచి దగ్గరకు వచ్చి, దొంగ ఎక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకున్నారు. ఆ సనాతన గోస్వామి శరీరం మీద ఉన్నటువంటి అన్ని ఆ బాయిల్స్, పుండ్లు, వాటి నుంచి చీము రక్తం కారుతూ ఉంది.
కానీ ఈయన లెక్క చేయకుండా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు స్పర్శ సనాతన గోస్వామికి తగిలిందో ఒక దేవతా స్వరూపంలాగా మారిపోయారు. సనాతన గోస్వామి వినమ్రంగా అడిగారు, స్వామి నన్ను దొంగ దొంగ అని అన్నారు, ఎందుకన్నారు స్వామి? అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, నీవు నాకు శరణాగతి పొందావు, నిన్ను నేను శిష్యుడిగా స్వీకరించాను. అప్పుడు నీ శరీరం నాది, నా అనుమతి లేకుండా ఈ శరీరాన్ని త్యజించాలా అని చెప్పి నువ్వు నిర్ణయించావు. యజమాని అనుమతి లేకుండా ఆయన యొక్క వస్తువుని ఎవరన్నా హరించాలా అని ప్రయత్నిస్తే వాడు దొంగ కాకపోతే ఇంకెవరు అవుతారు, అందుకని నేను దొంగ అన్నాను. నీవు నాకు శరణాగతి పొందిన తర్వాత నీ శరీరం నాది, నీ శరీరానికి యజమాని నేను, నా అనుమతి లేకుండా నీ శరీరాన్ని నువ్వు అంతం చేసుకోవాలనుకున్నావు, అటువంటప్పుడు నువ్వు దొంగగా ఇంకెవరు అవుతావు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది దీక్ష కావాలని చెప్పి ట్రైనింగ్ క్లాసులు నిన్న ఈ రోజు కూడా నడుస్తాయి. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైతే గురువుకి శరణాగతి పొందుతామో మనస వాచ కర్మణ ఆ యొక్క గురువు యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలా, మనందరం కూడా కృషి చేయాలా. సో ఈ పూర్వాచార్యులందరూ కూడా, నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన ఒక పెద్ద జమీందారు. లోకనాథ్ గోస్వామి దగ్గర శిష్యరికం చేరాలంటే ఆయన నేను స్వీకరించిన శిష్యుల్ని అన్నాడు. ఆయన వెళ్ళి ఏం చేశారంటే, రోజు లోకనాథ్ గోస్వామి బహిర్భూమికి వెళ్ళే ప్రదేశంలో రోజు వెళ్ళి చైతన్య చరితామృతం చరిత్ర ఎట్లా వర్ణిస్తుంది అంటే, భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత కింద నీళ్లు పడితే మోకాళ్ళ మీద వంగి మనం స్వహస్తాలతో ఆ గర్భగృహంలో ఎట్లా శుద్ధి చేస్తామో అట్లా మరుగుదొడ్డిని నరోత్తమ్ దాస్ ఠాకూరు మోకాళ్ళ మీద వంగి తన స్వహస్తాలతో గురువు గారు విసర్జించిన ప్రదేశాలను శుద్ధి చేసేటువంటి వాడంట. మనకెప్పుడు కూడా ఏంటి అంటే, సర్వీస్ అంటే ఒక ఫెస్టివల్ రోజు స్టేజ్ మీదో, కృష్ణాష్టమి రోజు తెప్ప మీదో, తెప్పోత్సవం అంటే మామూలుగా ఏదైనా కార్యక్రమం జరిగితే వ్యసనకర తెచ్చేవాడు ఉండడు, వింజామర తెచ్చేవాడు ఉండడు, ఉండడు. ఆ రోజు ఒక ఆయన అగ్గిపెట్టి తీసుకొని వచ్చేస్తాడు. ప్రభు అగ్గిపెట్టి తీసుకొని వస్తుంది సేవ దాన్ని. ఒక ఆయన కర్పూరం తీసుకొని వస్తాడు, ఇంకొక ఆయన వింజామర తీసుకొని వస్తాడు, ఇంకొక ఆయన వ్యసనకర తీసుకొని. ఆ రోజు ప్రతి సేవకి ప్రాముఖ్యత ఉంటుంది. ఎందువల్లంటే తెప్ప మీద ఉంటాం మనం. మామూలు రోజుల్లో ప్రతిరోజు ఉండాలి, ఫెస్టివల్ రోజు కాదు. అదే ఉత్సాహం మామూలు రోజులు కూడా చూపించు, అప్పుడు నీ భక్తిని అంగీకరిస్తాం. మామూలు రోజుల్లో కూడా చూపించు. మామూలు రోజుల్లో అసలు కనబడం అట్లా కాదు. చైతన్య మహాప్రభు చెప్పిన సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆయన ఏమన్నారు, నదనం నజనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నధనం నాన్న పాదం ముట్టదు అన్న, టెంపుల్లో పాదాలు ముట్టదు. ఆ చేత్తోనే పోయి ఏదైనా భగవంతుడు ముట్టుకుంటాం కదా, అపరాధం అవుతుంది. సో ధనం కోసమో, జనాల కోసమో, సుందరీమణుల సాంగత్యం కోసమో, కవితా శక్తి కోసమో కాదు భక్తి. వీటిని వేటిని ఆశించకుండా నిష్కామంగా భక్తి చేసినప్పుడే గురువు కృష్ణుని యొక్క కృప మనకు లభిస్తుంది. వీటిని వేటిని కూడా ఆశించకూడదు. రాజసూయ యజ్ఞం ధర్మరాజు చేసేటప్పుడు దుర్యోధనుడు కృష్ణుడు ఇద్దరు వచ్చారు సేవ కోసం ధర్మరాజు దగ్గరికి. దుర్యోధనుడు వచ్చాడు, వచ్చి మీసాలు మెలితిప్పుతూ, ధర్మరాజా నాకు ఏం సేవ ఇస్తావు అన్నాడు.
సోదరా మీరే నిర్ణయించుకోండి ఏమి సేవ చేస్తారో అన్నాడు. అటులైన రిసెప్షన్లో మనం ఉంటామన్నాడు. రిసెప్షన్లో అంటే ఆయన ఆశీస్సులతోటి యజ్ఞం అంతా జరుగుతుందని చెప్పి ఒక బిల్డప్. రిసెప్షన్లో అంటే రిసెప్షన్ అంటే వాళ్ళందరూ వస్తూ ఉంటే అతిథులు రండి ఏర్పాట్లన్నీ మనమే, అంతా మనమే ఏర్పాట్లన్నీ. నేను హైదరాబాద్లో మొదట వెళ్ళినప్పుడు రాత్రి పగలు సర్వీస్ చేసి జన్మాష్టమి అంటే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తే ఒక్కడుండేవాడు కాదు, ఏదో ఆ పనోళ్ళని పెట్టి. మొదట్లో మరుసటి రోజు కరెక్ట్గా పబ్లిక్ వచ్చే టయానికి అందరు సిల్క్ బట్టలు వేసుకొని పళ రెడీ అయిపోయి అంతా, ఒరే నేను ఒక్కడు కూడా కనపడలేదురా నాయన మీరెవరు. అదే దేవదేవుడు వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. దేవదేవుడు వచ్చాడు. రాజసూయ యజ్ఞం చేయమని చెప్పి కృష్ణుడు అనుమతి ఇచ్చాడంట. ఎందుకు అనుమతి ఇచ్చాడంటే ఈ పృథ్వీని పాలించే రాజులందరిలోకి కూడా నా యొక్క భక్తుడైనటువంటి ధర్మరాజు రాజులందరిలోకి కీర్తి కిరీటం, వీళ్ళందరిలోకి కీర్తి కిరీటం ధర్మరాజు అని ప్రపంచానికి తెలియాలా అని చెప్పి రాజసూయ యజ్ఞాన్ని చేయమని చెప్పి కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడంట. కానీ ధర్మరాజు భావన ఏంటి అంటే ఈ రాజసూయ యజ్ఞ సందర్భంగా ప్రథమ పూజకు అర్హుడు ఎవరయ్యా అంటే కృష్ణుడే ప్రథమ పూజకు అర్హుడని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయాలని. ధర్మరాజు భగవంతుడు వయస్సులో ధర్మరాజు పెద్దవాడంట. కృష్ణుడు ప్రతి నిత్యం ధర్మరాజు ఎదురుపడినప్పుడు ధర్మరాజుకు కృష్ణుడు ప్రణములు లేవాడంట. ధర్మరాజుకు కృష్ణుడు ప్రణములు లేవాడంట. అర్జునుడు భీముణ్ణి ఆలింగనం చేసుకునేవాడంట. నకుల సహదేవులకు ఆశీర్వచనం చేసేవాడంట. సమానమైన వయస్కులతో ఆలింగనము, పెద్ద ఆయనతోటి ప్రణామము, తనకన్నా చిన్నవాళ్ళతోటి ఆశీస్సులు. ఆయనకు అవసరమా అండి ఇవన్నీ చేయడానికి? మనమే భావన ఎట్లా ఉంటుంది? అప్పుడు ధర్మరాజు చెప్పాడంటే, స్వామి నేను అసలు యజ్ఞం చేసేదే మీ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియపరచడానికి, మీరేంటి సేవ అడుగుతారన్నాడంట. అప్పుడు లేదు, నా భక్తుడైనటువంటి ధర్మరాజు ఇంటిలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో ఒక సేవ చేయకుండా నేను ఎట్టుంటాను? అయ్యా మీకు సేవ ఇచ్చేంతటి వాణ్ణి కాదు, నేను సేవ ఇచ్చేంతటి వాణ్ణి కాదు, దయచేసి మీరే నిర్ణయించుకోండి ఏం సేవ చేస్తారు. దుర్యోధనుడికి అదే చెప్పాడు ఈయన వినమ్రత. ఆయనేమో రిసెప్షన్ అన్నాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే, అటులైన ధర్మనందన, ఈ కార్యక్రమమునకు వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ, వాళ్ళు భుజించిన తర్వాత వాళ్ళ ఎంగిల ఇస్తరాకులు ఎత్తేసేటువంటి సేవ, ఈ రెండు సేవలు నాకు ఇవ్వు అన్నాడు. ఈ రెండు సేవలు నాకు ఇవ్వు అన్నాడంట. వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ. మనందరికీ ఒక మార్గదర్శకం చూపించడానికి ఆయన ఏ స్థాయికి దిగాల్సి వస్తుందో చూడండి. భగవంతుడు స్వయంగా మేము కృష్ణ చైతన్యంలో మొదట్లో చేరినప్పుడు జన్మాష్టమికి మొదటి 2 సంవత్సరాలు చెప్పుల స్టాండ్ సేవ చేశాను. ఆ చెప్పుల స్టాండ్ సేవ అంటే మనకందరికి ఎట్లుంటుంది అంటే, స్టేజ్ మీద ప్రోగ్రాం చేసే దగ్గర ఉండాలి, మనం మిస్ కాకూడదు.
కానీ ఆ చెప్పుల స్టాండ్ సేవలో ఉదయం నుంచి రాత్రి 12-1 గంట వరకు కదలకుండా అక్కడే నిలబడుకొని ఆ చెప్పుల స్టాండ్లో ఎవరికి ఒక్క చెప్పులు కూడా ఎవరికి పోకుండా జాగ్రత్తగా చూసుకొని, మాకు అప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ చెప్పారనమాట, ఒక్క జోడి పోయినా కానీ ఇస్కాన్కి వచ్చాము జన్మాష్టమి రోజు చెప్పులు పోయాయి అని చెప్పి ఆ భక్తులు మన ఇస్కాన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది, ఒక్క జత కూడా పోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలా, అది నీకు సర్వీస్ అని చెప్తే అక్కడ కూర్చున్న సర్వీస్. మొదటి 2 ఇయర్స్ అప్పట్లో ఏ సేవ ఎవరికి కేటాయిస్తే ఇంకా అక్కడి నుంచి కదిలేదు లేదు. ఇప్పుడు మనం ముందు రోజు మీటింగ్ పెట్టుకొని ఈ సేవ నీకు ఈ సేవ నీకు అంటే అంటారు, కానీ ఎవడు ఉండడు ఎక్కడ. అందరూ ఎక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుందో అక్కడే ఉంటారు, అక్కడే ఉంటారు. మనం కమిట్ అయినటువంటి సర్వీస్ చేస్తే అన్ని సేవల యొక్క ఫలితం ఆ సేవ చేయడం ద్వారా మనకు వస్తుంది. ఇక్కడ కావాల్సింది నీకు అనుగ్రహం కావాలా, ఫలితం కావాలా, లేకపోతే కళ్ళకు విందు కావాలా, నయనానందం కావాలా. నయనానందం అయితే భగవంతుడి ఆశీస్సులు ఉండవు, భగవంతుడి ఆశీస్సులు ఉండవు. సో ఆ కమిట్మెంట్ అది గురువు కృష్ణుడు మన నుంచి చూసేటువంటిది. భగవంతుడే అంత వినమ్రపూర్వకమైనటువంటి సేవలను ఆయన కోరుకున్నాడు. వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ, తర్వాత వాళ్ళు తిన్న తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రసాదం సర్వీస్ సేవలో ఉండేవాళ్ళం. ఎంత ఆనందం ఉంటుంది ఆ భక్తులు కడుపు నిండా ప్రసాదం తిని హ్యాపీగా బ్లెస్సింగ్ చేసి వెళ్ళేటప్పుడు. దాంట్లో పొందే ఆనందం ఇంక దేంట్లో ఉండదు. లాస్ట్ పుష్కరాలకు కూడా అన్నదానం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు నేను అక్కడే కూర్చున్నాను. అంటే నేను కూర్చున్నానని చెప్పాలని కాదు, తెలియని వాళ్ళకి పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి కదా, ఎడ చేయాలా అని చెప్పి మళ్ళీ మనం స్టేజ్ ఎక్కడ ప్రభు, స్టేజ్ ఎక్కడ చెప్పండి, అర్జెంటుగా స్టేజ్ చెప్పండి అనకుండా ఆ సేవలో ఎంతో ఆనందం ఉంది, మాధుర్యం ఉంది. ఆ కృష్ణుడిని మనం ఇస్తున్నాం, అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఆ ఉన్నత రుచిని మనం అలవరుచుకోనంత వరకు కూడా ఆ మాధుర్యాన్ని, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, హరిదాస్ ఠాకూర్ల వారు నామం అట్లా చేయగలిగారు అంటే దాని పట్ల రుచి కలిగి ఉన్నారు కాబట్టి చేయగలిగారు. ఆ రుచిని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలా, సేవలో కూడా ఆ రుచిని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. జీవుడికి పరతత్వంలో ఉంది, కింద లేదు. ఒకసారి అజ్ఞానంలో మనం కూడా సరి అయినటువంటి అవగాహన లేకుండా భక్తులు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అన్యమైన విషయాల్లో ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం. అన్యమైన విషయాల్లో ఆనందం లేదు. ఒక రాణిగారు స్నానం చేస్తున్నారంట కొలంలో. ఆమె ఆభరణాలు బట్టలు అన్నీ తీసి గట్టు మీద పెట్టారంట. విలువైన వజ్రాల మాల ఉందంట, నెక్లెస్. ఆమె స్నానం చేస్తా చెలికత్తలతోటి బిజీగా ఉంటే ఒక కాకు వచ్చి ఆ నెక్లెస్ ఎత్తుకుపోయింది. అది మెరస్తా ఉండింది. కాకు అనుకునింది ఏదో తినే వస్తువు అనుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. దాన్ని వీళ్ళందరూ చెలికెత్తలు గమనించి వెనకాల తరుముతూ పరిగెత్తారు. అది ఎటు వెళ్ళిపోయిందో ఏంటో కనపడలా. రాణిగారు చాలా దిగాలుగా రాజుగారి దగ్గరికి వచ్చి, ఆ నెక్లెస్ కానీ లేకపోతే ఇంకా నాకు జీవనమే లేదు, నాకు చాలా ఇష్టం ఆ నెక్లెస్, ఎట్టి పరిస్థితుల్లో ఆ నెక్లెస్ కావాలా. అప్పుడు రాజుగారు చెప్పారు, అందరి చేత వెతికిచ్చాను, అది దొరకలేదు, దానికన్నా విలువైంది నీకు చేయిస్తాను. లేదు నాకు అదే కావాలి. అప్పుడు రాజుగారు దండోరా వేయించారంట. ఏమని అంటే, దాని విలువ 10,000 వరహాలు. ఎవరైనా దాన్ని గాను తెచ్చిస్తే 1,00,000 వరహాలు ఇస్తానన్న. ఒకడు భలే మంచి చౌక బేరము ఆడనుకున్నాడు,
మరి నాయన ఈ ఒక్కరోజు కష్టపడి ఆ నెక్లెస్ కానీ సంపాదిస్తే దాని విలువ 10,000 వరహాలు అంట, 1,00,000 వరహాలు ఇస్తాడంట. కాలు మీద కాలేసుకొని కాదు, తల మీద కాలేసుకొని బతికేయచ్చు అని చెప్పి ఆ కొలం దగ్గరికి వెళ్ళిపోయి జల్లెడ పట్టేస్తున్నాడు. ఎక్కడుంది నెక్లెస్, ఎక్కడుంది మొత్తం ఎదుగుతున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే వాడికి ఆ కొలంలో నెక్లెస్ కనిపిస్తుంది, పట్టుకోపోతే చేతికి అందట్లేదు. వాడికి ఏం అర్థం కాదు. ఒక సాధువు ఎవరో మన శ్యామ్లాగా జపం చేసుకుంటా వెళ్తూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు వీడు వెళ్ళాడంట. ఏ సాధు అన్నాడు. ఏం చెప్పినాయన అన్న, నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, నువ్వు దానికైనా పట్టుకుంటే నీకు 20% ఇస్తాను, నాకు 80% కనుక్కుంది నేను కదా అందుకని. ఈ సాధు అన్నాడు, అరే పర్సంటేజ్ లేంట్రా బాబు, అసలు విషయం ఏంటో చెప్పన్నాడు. చూడు లాస్ట్కి చెప్తున్నా, నీకు 40 నాకు 60 అన్నాడు. అరే అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. ఫైనల్ 50-50. ఊరి పిచ్చోడా అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. రాణిగారి నెక్లెస్ పోయింది, అందరు ఎతికే దొరకలేదు, నా పొలంలో కనిపిస్తుంది, పట్టుకున్నామంటే దొరకట్లేదు, నువ్వు కానీ పట్టిస్తే 50-50 అన్నాడు. ఆయన సాధువుని తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్తే ఆ కొలంలో చూస్తే దగ్గర గ్లిటరింగ్ మెరుస్తూ ఉంది. అప్పుడు అదో పట్టుకోలేదు. ఈ సాధువు తల పైకి ఎత్తాడు. ఎత్తితే అది కొలంలో లేదు, ఆ కాకి ఆ చెట్టు మీద ఉన్న కొమ్మకి ఏలాడి తీసింది దాన్ని. దాని నీడ పొలంలో ఉన్న నీళ్ళలో పడుతుంది. వీడు నీడను పట్టుకునే దానికి ప్రయత్నిస్తున్నాడు. ఒరి పిచ్చోడా, అది నీడరా, పైనుంది చూడు అసలుది అన్నాడు. ఈ కథ చెప్పి ఆచార్యులు ఏమంటున్నారంటే, ఈ ఛాయా ప్రపంచాన్ని, ఈ నీడ ప్రపంచాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము. నిజమైనటువంటి అనుభవం పరతత్వంలో ఉంది, పైన ఉంది, భగవంతుడితో ఉంది. ఈ ఛాయా ప్రపంచంలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం, మనం నీడలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం. ఇది నీడ, ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు అన్నారు. సో మనం ఈ ప్రతిబింబంలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం. పరతత్వంలో ఉంది ఆనందం. ఈ సత్యం అర్థం చేసుకున్నప్పుడు చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదిస్తూ మనం జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఈరోజు శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది, అక్రూరుల వారికి కృష్ణ బలరాములు పాదపూజ చేశారు. బలరాముడు ఆయన పాదాలు ఒత్తాడు, స్వహస్తాలతోటి భోజనాన్ని వడ్డించారు. ఒక అతిథిని ఎట్లా చూసుకోవాలనే దానికి భగవంతుడు మార్గదర్శకంగా ఉన్నాడు. అదే కాకుండా నేను ఎన్నో ఉదాహరణలు ఇచ్చాను. పూర్వాచారులందరూ కూడా ఎట్లా సేవించుకున్నారు. భగవంతుడు దేవదేవుడు అయినప్పటికీ కూడా రథసారథ్యాన్ని వహించి ఆ గుర్రాలు అలసిపోయినప్పుడు వాటి పాదాలను నొక్కుతూ వాటికి మసాజ్ చేసి వాటికి దానా తినిపించి మళ్ళా కృతజ్ఞతను వ్యక్తపరుచుకున్నారు కృష్ణుడు. ఏమని అంటే, ఏ అశ్వములారా, నా భక్తుడైనటువంటి అర్జునుని యొక్క రథాన్ని ఎంతో నైపుణ్యంగా మీరు నడిపిస్తున్నారు, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ అశ్వాలకు కృష్ణుడు చెప్పుకున్నాడంట. ఆయన మాటలు విన్న తర్వాత ఆ అశ్వాలు కూడా ఎంతో ఉత్సాహంతో, మనోవేగంతో సమానంగా అవి ప్రయాణం చేసి యుద్ధంలో అర్జునునికి విజయాన్ని చేకూర్చాయి అని చెప్పి మహాభారతం వర్ణిస్తుంది. రోజంతా రథసారథ్యం చేసినటువంటి భగవంతుడు రాత్రి వేళ పాండవులకు గస్తీ కాస్తున్నాడంట. ఎవడన్నా దుర్మార్గుడు వచ్చి పాండవుల మీద నిద్రిస్తున్న సమయంలో ఆక్రమణ చేస్తారేమోనని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణుణ్ణి నేను 24 గంటలు సేవించాను అని చెప్పి అనుకున్న భక్తుల్ని సేవించకపోతే వాడికి మోక్షం లభించదు అని చెప్పి బృహద్ భాగవతామృతం చెప్తుంది. భగవత్ సేవలో నిమగ్నమై ఉన్న మనకన్నా ఉత్తమమైన భక్తులు అక్కడ ఎదురుపడినప్పుడు భగవంతుని అనుమతి తీసుకొని ఆ ఉత్తమ భక్తుడికి మనం నమస్కరించుకొని మర్యాదలు అర్పించి అప్పుడు భగవత్ సేవలో మళ్ళీ తిరిగి నిమగ్నం అవ్వాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
సో వీటన్నిటిని కూడా మనం అవగాహన చేసుకొని భక్తిలో నిమగ్నమైనప్పుడు పూర్ణ ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. ఈరోజు వైష్ణవానాం యథా శంభు. ఈరోజు ఈ మాట అంటే అదేదో పెద్ద కాంట్రవర్సీలు నడుస్తూ ఉన్నాయి. సో పరమశివుని యొక్క శివరాత్రి, మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హరే కృష్ణ.